నాకు కొంచెం తెక్కుంది, దానికో లెక్కుంది. పవన్ కళ్యాణ్ డైలాగ్ ఇది. కానీ దేశానికి అన్నం పెట్టే రైతు విషయంలో కూడా అలాగే వ్యవహరిస్తే, అది సాక్షాత్తు డిప్యూటీ సీఎం హోదాలో అదే వ్యక్తి అయితే, వినడానికి నిష్ఠూరంగా ఉన్న అదే నిజం. అప్పుల బాధ భరించలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ సదరు అన్నదాత వద్ద డబ్బులు ఉన్నాయని, అయినా ఎందుకు సూసైడ్ చేసుకున్నారో తెలియదంటూ ఆ ఆత్మహత్య కూడా లెక్కగట్టారు పవన్ కళ్యాణ్. ఈయన పేరు నాగేంద్ర. వైఎస్ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గం సింహాద్రిపురానికి చెందిన నాగేంద్ర వాణి దంపతులకు గాయత్రి, భార్గవని ఇద్దరు పిల్లలు. తనకున్న ఎకరంన్నర పొలంలో వ్యవసాయం చేస్తున్నా తరచూ నష్టాలు వస్తున్నాయి. దీంతో మరో 15 ఎకరాలు కౌలుకు తీసుకుని వివిధ రకాల పంటలు సాగు చేశాడు. కొన్నేళ్లుగా పంటలు సరిగా పండకపోవడం, పండిన పంటలకు గిట్టుబాటు రాకపోవడంతో నష్టాల పాలై అప్పులు చేశాడు నాగేంద్ర. అప్పులు తీర్చాలని ఒత్తిడి పెరగడంతో భార్య, ఇద్దరు పిల్లలను తాను సాగు చేస్తున్న పొలం వద్దకు తీసుకెళ్లాడు. వారికి ఉరివేసి చంపి ఆ తరువాత ఆత్మహత్య చేసుకున్నాడు. మా ఇంటి పక్కలోనే నాగేందర్ ఉండేది. ఆయన వ్యవసాయం చేసినాడు, అప్పులుగా ఫైనాన్స్గా ఇబ్బంది పడినాడు. ఇబ్బంది పడిన తర్వాత ఈ అప్పులో ఎక్కువ వచ్చి నాగేందర్ను ప్రెజర్ చేసినారు. ఎక్కడైతే మనం ప్రెస్టేజ్గా ఫీల్ అవుతున్నామని తెలిసి ఈ రైతులు అడుగుతున్నారని చెప్పి ఇంత ఘోరానికి పాల్పడినారు సార్. స్థానికులకు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పంట నష్టం, అప్పులు ఎక్కువ కావడం వల్లే నాగేంద్ర కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు సైతం ప్రకటించారు. నాగేంద్ర వయసు 45 సంవత్సరాలు. పక్కా విలేజ్ సంబంధించినటువంటి పొలాలు లీజుకి తీసుకొని పంట నష్టం రావడం వల్ల, పంట సరిగా రాకపోవడం వల్ల ఇతనికి కొద్దిగా అప్పులు అవుతాయి. ఈ అప్పులు నుంచి ఎవరిచ్చారు అప్పు, ఏం కథ అనేది వివరాలు ఇంకా రాలేదు. అది కూడా ఇన్వెస్టిగేషన్లో చూస్తాము. తన కుటుంబాన్ని చంపుకున్నాడు. ఫైనల్గా అతను కూడా అదే తాడుతోనే ఉరేసుకొని తనకు తాను అక్కడ కూడా చనిపోవాలి. గిట్టుబాటు రాక అప్పుల బాధ పెరిగి ఓ అన్నదాత ఆత్మహత్య చేసుకుంటే దానికి వక్ర భాష్యం పలికారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రైతు దగ్గర డబ్బుల్లేక చనిపోలేదని, నిన్ననే ఓ భూమికి సంబంధించి మ్యూటేషన్ కూడా చేశారని చెప్పుకొచ్చారు. అంతేకాదు, పంట దిగుబడి కూడా బాగా వచ్చినా ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారో అర్థం కాలేదన్నారు. ఒకటి, అంతకు ముందు రోజే మ్యూటేషన్ మీద మేము తిరిగి ఆయన పొలం ఆయనకు వచ్చేస్తుంది, ఆయన ఎవరి దగ్గర అప్పు తీసుకున్నారంట. ఆ సదరు వ్యక్తి దగ్గర తిరిగి మ్యూటేషన్ తిరిగి ఆయన మీద రాయించుకోవడానికి ఆయన మ్యూటేషన్ కూడా జరిగింది. అంటే దాని అర్థం ఏంటంటే అప్పు తీర్చడానికి సంసిద్ధంగా ఉన్నారు, ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయని అర్థం. ఈ పరిస్థితి ఆయన చీనీ తోటలోనే ఉరి తీసుకున్నారని చెప్పారు. చీనీ తోట కూడా కాపుకి వచ్చింది. అలాగే కొర్రల పంట వేశారు. ఆ కొర్రల పంట కూడా మొన్న హార్వెస్ట్ అయింది, దాన్ని కూడా దిగుబడి వచ్చింది, దాన్ని కూడా అమ్మేశారు. మరి ఇలాంటి పరిస్థితులు ఎందుకు జరిగిందనేది. అంతటితో ఆగని పవన్ కళ్యాణ్ ఏ పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకున్నారో నివేదిక వచ్చాకే తెలుస్తుందన్నారు. అప్పుల బాధ వల్లే చనిపోయారా, లేక ఎవరైనా ఒత్తిడి చేయడం వల్లే చనిపోయారా అన్న విషయం విచారణలో తెలుస్తుందంటూ దాటవేశారు. అది ఏ పరిస్థితుల్లో జరిగిందనేది సంపూర్ణమైన నివేదిక వచ్చాక దీని మీద సరైన యాక్షన్ తీసుకుంటాం. ఒకవేళ నిజంగా అప్పులు బాధ భరించలేక చనిపోయారా, అలాగే లేదంటే ఎవరన్నా బలవంతంగా ఇబ్బంది పెట్టి చచ్చిపోయేలా చేశారు, ఈ కోణంలో కూడా మనకి ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. ఓవైపు డబ్బు లేక చనిపోలేదని చెబుతూనే మరోవైపు ఎందుకు జరిగిందో విచారిస్తున్నామని చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్. రైతు ఆత్మహత్యను తప్పుదోవ పట్టించి పరిహారం ఎగ్గొట్టేందుకే ఇలా మాట్లాడారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏ ప్రభుత్వమైనా అన్నదాత చనిపోయాడంటే సాయం చేద్దామనే చూస్తుంది. కానీ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ మాత్రం అప్పుల బాధతో చనిపోలేదంటూ దాటవేత ధోరణి అవలంబించడం పట్ల తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.